రైట్ బనకచెర్ల ఇష్యూ వాగులు వంకలు మరపులు తిరుగుతున్నట్లుగా తిరుగుతూనే ఉంది. రెండు రాష్ట్రాలు ఎవరి పట్టు మీద వారే ఉన్నారు. కొద్ది రోజులుగా బనకచెర్ల వివాదం రెండు రాష్ట్రాల మధ్య మాటల మంటలు పుట్టిస్తోంది. సముద్రంలో వృధాగా పోతున్న నీటిలో కేవలం 200 టీఎంసీల వరద జలాలనే తీసుకుంటున్నామని ఏపీ చెప్పుకుంటోంది. దీనిపై తెలంగాణ ప్రభుత్వంతో పాటు బీఆర్ఎస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. వరద పేరుతో తెలంగాణ వాటా నీళ్లు తీసుకుపోతే ముందు రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. తెలంగాణ వాటా తేల్చిన తరువాతనే ముందుకు వెళ్లాలని పట్టుబడుతోంది. ఇప్పటికే రెండు రాష్ట్రాలు ఎవరి వాదనను వారు కేంద్రానికి వివరించారు. తెలంగాణ ఫిర్యాదుపై స్పందించిన కేంద్రం పర్యావరణ అనుమతులను పెండింగ్ లో పెట్టింది. అటు తర్వాత ఇష్యూపై చర్చించేందుకు చర్చలకు డేట్ ఫిక్స్ చేసింది. ఈ నెల 16వ తేదీన చర్చలకు రావాలని ఇద్దరు సీఎంలకు లేఖలు రాసింది కేంద్ర జలశక్తి శాఖ. దీంతో నీళ్ల వివాదంలో జోక్యం చేసుకున్న కేంద్ర ప్రభుత్వం రెండు రాష్ట్రాల మధ్య చర్చలు జరిపేందుకు ఎజెండాను కూడా ఫిక్స్ చేసింది. ఇందుకోసం రెండు రాష్ట్రాల సీఎంలు రేపు ఢిల్లీకి రావాలని ఇప్పటికే లేఖలు కూడా రాసింది. ఇక్కడే ఇష్యూ కీలక టర్న్ తీసుకుంది. మొదటి నుంచి బనకచెర్లను వ్యతిరేకిస్తున్న తెలంగాణ ప్రభుత్వం చర్చలేమంటే మొదట్లోనే ఎండ్ కార్డ్ వేసేసింది. మాటల్లేవు, సింగిల్ ఎజెండా అంటున్న తెలంగాణ మీటింగ్ లో బనకచెర్లపై చర్చ అవసరం లేదని తిరుగుటపా పంపింది. దీంతో ఏం చేయాలన్న దానిపై కేంద్రం సందిగ్ధంలో పడింది. ఇప్పుడు ఈ టైంలో కేంద్రం ఏమైనా సంప్రదింపులు చేస్తుందా? ఇలాంటి పరిస్థితుల్లో బనకచెర్ల ఇష్యూపై రేపు రెండు రాష్ట్రాల మధ్య చర్చలు జరిగేనా? ఇప్పటికే తెలంగాణ సర్కార్ నో అని చెప్పేసింది. మరి ఏపీ ఢిల్లీకి వెళ్తుందా? వెళ్తే ఏం మాట్లాడుకుంటుంది? లేదా కేంద్రం వాయిదా వేస్తుందా? ఎలాంటి చర్చలు లేవంటున్న తెలంగాణ ఎలా ముందుకు వెళ్తోంది అనేది ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా చర్చ నడుస్తోంది. బనకచెర్ల ప్రాజెక్ట్. ఈ బనకచెర్ల ప్రాజెక్ట్ సంబంధించి రెండు రాష్ట్రాలది రెండు డిఫరెంట్ వెర్షన్స్. సముద్రంలో వృధాగా కలిసే వాటర్ ని మేము స్టోర్ చేస్తున్నాము అంటున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. దీనివల్ల తెలంగాణకు నష్టమేమీ లేదంటున్నారు. కానీ దీనివల్ల తెలంగాణకు భవిష్యత్తులో నష్టం జరుగుతుంది అంటుంది తెలంగాణలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు, బీఆర్ఎస్, కాంగ్రెస్ కూడా. బీజేపీ ఎందుకు మాట్లాడడం లేదు అంటూ కూడా క్వశ్చన్ చేస్తున్నటువంటి సందర్భాలు మనం చూసాం. అయితే రేపు కేంద్ర జలశక్తి శాఖ దగ్గర మీటింగ్ కి రెండు రాష్ట్రాల సీఎంలు రావాలని చెప్పినా తెలంగాణ అయితే నో చెప్పేసింది. కేవలం ఇదే ఎజెండా అనుకుంటే కనుక మేము రాము అని చెప్పి కరాఖండిగా చెప్పినటువంటి సిచ్యువేషన్. వాట్ నెక్స్ట్, ఏం జరగబోతుంది అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దీనికి సంబంధించిన స్పెషల్ డ్రైవ్ మై బుటెడ్ శ్రీకాంత్ ద్వారా తెలుసుకుందాం. శ్రీకాంత్, ఓవర్ టు యూ. ఆశా, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్. సో అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించినటువంటి విషయంలో రేపు ఎపెక్స్ కౌన్సిల్ సమావేశానికి కేంద్ర జలశక్తి వనరుల శాఖకు చెందినటువంటి మంత్రి పాటిల్ అఫ్ కోర్స్ ఇన్వైట్ చేయడం జరిగింది ఎపెక్స్ కౌన్సిల్ సమావేశానికి. అయితే తెలంగాణ ఏం చేయబోతోంది? పీసీఆర్ రీసౌండ్ వస్తుంది. అయితే తెలంగాణ ఏం చేయబోతోంది, తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం ఏంటి అన్నది కూడా ఈ రోజు ఉదయం వరకు కూడా కొంత కన్ఫ్యూజన్ వాతావరణం ఉండేది. బట్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పేసింది. సో ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో చర్చలు జరిగేటువంటి అవకాశమే లేదు, చర్చలకు ముందు పోయేదిలే అంటూ కూడా తెలంగాణ ప్రభుత్వం తేల్చి చెప్పేసింది. అందులో ఇప్పటికే బనకచెర్ల మీద జేఆర్ఎంబీ కానీ సిడబ్ల్యూసీ కానీ ఈఏసీ అభ్యంతరాలు ఉన్నాయంటూ కూడా దాంట్లో చెప్పడం జరిగింది. సో ఇప్పటి వరకు బనకచెర్లకు ఎట్లాంటి అనుమతులు కూడా లేవు, పర్యావరణ అనుమతులు కూడా లేవు. సో ఇట్లాంటి నేపథ్యంలో చట్టాలను ఉల్లంఘించి సో ఈ ట్రిబ్యునల్ తీర్పులు ఇచ్చేటువంటి ఏదైతే అంశం ఉందో బనకచెర్ల ప్రాజెక్టు పైన, సో దీనిపైన చర్చించాల్సినటువంటి అవసరం లేదంటూ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పేసింది. సో ఇక్కడ జరగాల్సింది చర్చలు కాదు, నేటి వాటలు కాదు, అసలు తెలంగాణకు అన్యాయం జరుగుతోంది. సింగిల్ పాయింట్ ఎజెండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన తర్వాత సో దానిపైన చర్చించాల్సినటువంటి అవసరం లేదు అంటూ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కుండబద్దలు కొట్టేసింది. అయితే ఒక విధంగా చూసుకుంటే కనుక ఈ సమావేశం ఇందాక మీరు అడిగినట్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లేకుండా ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్తుందా అంటే అపెక్స్ కౌన్సిల్ సమావేశం రెండు రాష్ట్రాలకు చెందినటువంటి ముఖ్యమంత్రులు ఉండాల్సిందే, రెండు రాష్ట్రాలకు చెందినటువంటి సిఎస్లు కానీ ఇంకా ఉన్నతాధికారులు కానీ రెండు రాష్ట్రాల వైపు ఉంటేనే ఈ సమావేశం అనేది ముందుకు పోతుంది తప్ప సో కేంద్రం ఏకపక్షంగా ఒకరినే కూర్చోబెట్టి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం మాత్రం ఉండదు. సో అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఇక వాయిదా పడ్డదని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదని చెప్పాలి. సో ఇట్లాంటి నేపథ్యంలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి హాజరు కావడం లేదు. ఇట్లాంటి అనుమతులు తీసుకోకుండా ఏపీ ఏకపక్షంగా ప్రాజెక్టును అంగీకరించడం, నీటి హక్కులను మొత్తం ఉల్లంఘిస్తూ సో అంటే
వందల టీఎంసీల నీటిని తరలించకపోయేటువంటి కుట్ర జరుగుతోంది. తెలంగాణ సగ భాగం మొత్తం కూడా నీరు లేక ఎండిపోయేటువంటి పరిస్థితి వచ్చేటువంటి ప్రమాదం ఏర్పడబోతోంది అన్నటువంటి ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశంపైన కరాఖండి నిర్ణయం తీసుకుంది. అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి హాజరు కావు. సింగిల్ పాయింట్ ఎజెండా, అసలు అనుమతులు లేకుండా ప్రాజెక్ట్ కడుతున్నారు, దానిపైన ఎట్లాంటి నిర్ణయం తీసుకో మేము ముందుకు రావంటూ కూడా లేఖలో తేల్చెప్పడం జరిగింది. పీసీఆర్ ప్లీజ్ రీసౌండ్ వస్తుంది నా వాయిస్, ప్లీజ్ చెక్ దట్. బిఫోర్ దట్ మనతో పాటు మన కరెస్పాండెంట్ స్వామి కూడా అందుబాటులో ఉన్నారు. స్వామి, గుడ్ ఆఫ్టర్నూన్. సో బనకచెర్ల ప్రాజెక్టు పైన ఇందాక కూడా మనం మాట్లాడడం జరిగింది. సో మాటలు లేవు. సో వాటర్ కి సంబంధించినటువంటి నిర్ణయాన్ని ఇప్పుడు ఎట్లా చూడొచ్చు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎట్లాంటి స్టేట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది స్వామి? శ్రమశక్తి భవన్ లో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ అధ్యక్షతన ఇప్పుడు ఈ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ అని చెప్పి పంపుతున్నప్పుడు కూడా ఇది టెక్నికల్ గా అపెక్స్ కమిటీ మీటింగ్ అని చెప్పేసి కూడా ఎక్కడ కేంద్ర ప్రభుత్వం పేర్కొనలేదు. అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ అంటే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి అధ్యక్షతన జరిగే సమావేశానికి ఇరు రాష్ట్రాల ఇరిగేషన్ శాఖ మంత్రులు, ఒకవైపు ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీలు, ఆయా శాఖ పరిధిలో ఉన్నటువంటి ఏఎన్సీలు, కీలకమైనటువంటి ఇంజనీరింగ్ అధికారులంతా కూడా దీనికి హాజరయ్యే అవకాశం ఉంటుంది. కానీ రేపు మధ్యాహ్నం 2:30 గంటలకు ఢిల్లీలో ఉన్నటువంటి ఈ సమావేశానికి సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా హాజరు కావాల్సిన మీటింగ్ సంబంధించి కేవలం సింగిల్ పాయింట్ ఎజెండానే బనకచెర్ల విషయమని చర్చిద్దాం రమ్మాలని చెప్పేసి కేంద్రం ఒకవైపు దీనికి సంబంధించి ఎజెండాలు పెట్టడంతో కూడా తెలంగాణ ప్రభుత్వం దీన్ని ఒకవైపు అపోజ్ చేస్తుంది. బనకచెర్ల ప్రాజెక్టు చట్టవిరుద్ధమైంది. ఒకవైపు రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఏ కొత్త ప్రాజెక్టు వచ్చినా కూడా 2 రాష్ట్రాల అంగీకారంతోనే దాన్ని నిర్మించాలి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒకవైపు దీన్ని ఒకవైపు సొంత రాష్ట్రంలో, ఒకవైపు గోదావరిలో మిగులు జలాన్ని తీసుకెళ్లి మేము బనకచెర్ల వద్ద అక్కడ బనకచెర్ల రెగ్యులేటర్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాయలసీమకు, ఒకవైపు నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు మళ్లిస్తామని చెప్పేసి తలపెట్టినటువంటి ప్రాజెక్టు సంబంధించి దాదాపుగా 80,000 కోట్లకు పైగా దీన్ని ఖర్చు చేసి దీన్ని కంప్లీట్ చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఒకవైపు ఫీజిబిలిటీ సంబంధించిన రిపోర్టులు కేంద్రానికి పంపింది. కేంద్రానికి సంబంధించినటువంటి ఎన్విరాన్మెంటల్ రిపోర్టు దీనికి సంబంధించిన ఇప్పటికే అనుమతులు నిరాకరించింది. ఇప్పుడు ప్రభుత్వం పూర్తి స్థాయి డిపిఆర్ తీసుకెళ్లి ఢిల్లీలో పెట్టి అనుమతులు సాధించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. కానీ తెలంగాణ ప్రభుత్వం ఈ విషయంలో మొదటి నుంచి కూడా వ్యతిరేకిస్తూ వస్తుంది. ఒకవైపు రాష్ట్ర విభజన చట్టం ప్రకారం అనుమతి లేకుండా ప్రాజెక్టు కంపెనీకి లేదు. గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు దీనికి సంబంధించిన అన్ని అనుమతులు మిగులు జలాలకు సంబంధించిన తెలంగాణ వాటర్ చేర్చకుండానే ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ ఏకపక్షంగా ముందుకు పోతుందనేది కూడా ఇందులో ఉన్నటువంటి ప్రధాన అభ్యంతరం. దానికి తోడు ఒకవైపు బీఆర్ఎస్ పార్టీతో సహా ఈ తెలంగాణ ప్రతిపక్షాలన్నీ కూడా కాంగ్రెస్ సర్కార్ పైన ఎదురుదాడి చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకపక్షంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకవైపు నీళ్లను కట్టబెట్టడం కోసం, వాళ్ళ గురువుకు గురుదక్షిణ చెల్లించడం కోసం ప్రయత్నం చేస్తున్నారని కూడా బీఆర్ఎస్ ఎదురుదాడి చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనలో పడ్డది. రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పలుమార్లు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడం జరిగింది. ఈ విషయం సంబంధించి తెలంగాణ అభ్యంతరాలు స్వీకరించకుండా ఏకపక్షంగా ముందుకు వెళ్లొద్దు, ఒకవైపు నల్లమల్ల ఫారెస్ట్ లో కడుతున్నటువంటి ఒకవైపు ఇది బనకచెర్ల ప్రాజెక్ట్ రెగ్యులేటర్ నుంచి వాటర్ రిలీజ్ చేయాలని చెప్పేసి ముందుకు వెళ్తున్నారు. దాదాపు 200 టీఎంసీల వాటర్ ని పోలవరం నుంచి దీన్ని అక్కడి నుంచి మళ్లించాలని చెప్పేసి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. పోలవరం గోదావరి నుంచి కృష్ణానదిలోకి, కృష్ణానది నుంచి ఒకవైపు బనకచెర్ల వరకు దీన్ని తరలించడం కోసం 80,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఎస్టిమేషన్స్ పెట్టుకుంది. ఇప్పుడు ఢిల్లీకి వెళ్లి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించడం కోసం కేంద్ర ప్రభుత్వంలో కీలకమైనటువంటి భాగస్వామిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు తన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి చంద్రబాబు నాయుడు ఏది అడిగినా కూడా కేంద్ర ప్రభుత్వం. స్వామి, మీరు అంటున్నారు చంద్రబాబు నాయుడు ఇన్ఫ్లుయెన్స్ కూటమి ప్రభుత్వంలో ఉంది, ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి. సో అంటే సాంప్రదాయంగా చూసుకున్నా గానీ గోదావరి నీళ్ల విషయంలో 75% తెలంగాణకి హక్కులు ఉంటాయి. ఎందుకంటే తెలంగాణ ప్రాంతంలోనే ఎక్కువగా ఈ పరివాహక ప్రాంతం ఉంటుంది. బట్ ఇప్పుడు నీళ్లను మళ్లించాలంటే జిఆర్ఎంబి గానీ, సిడబ్ల్యూసీ గానీ, అట్ సేమ్ టైం అపెక్స్ కౌన్సిల్ అనుమతులు తప్పనిసరి కావాలి. సో రేపు జరిగేదిగా రేపు ఒకవేళ మీటింగ్ అటెండ్ అయితే ఖచ్చితంగా అనుమతుల వైపే వెళ్లేటువంటి పరిణామాలు ఉండేటువంటి ఛాన్సెస్ ఉండేనా? సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెనకడుగు వేయడం ఒక విధంగా రాజకీయ పరంగా కాంగ్రెస్ పార్టీకి కొంత సేఫ్ జోన్ లో పడ్డట్టు, ప్రతిపక్షాలకు ఆయుధం ఇవ్వకుండా జాగ్రత్త పడ్డట్టుగా దీన్ని చూడాలా? ఈ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఇప్పటికీ అనుమతులు లేకుండా చట్టవిరుద్ధంగా ప్రాజెక్టులు కడుతున్నారు, 80,000 కోట్లతో అన్నారు. నెక్స్ట్ ఏపీ ప్రభుత్వం ఎట్లాంటి అడుగులు ముందుకెళ్తుంది? అంటే కూటమి ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ముందుకెళ్లేటువంటి అవకాశాలు ఉన్నాయా, లేదంటే పనులు ఆపేస్తారా? ఎట్లా చూడొచ్చు స్వామి? అంటే శ్రీకాంత్ మీరు అన్నట్టు తెలంగాణ ప్రభుత్వం పొలిటికల్ గా తన డ్యామేజ్ ని కంట్రోల్ చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తుంది.
కేంద్రం ఉన్నటువంటి ఏదైతే అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో ఎజెండా ఉంటే ఖచ్చితంగా తెలంగాణ సంబంధించిన ఎజెండా కూడా ఉండాలి. తెలంగాణకు సంబంధించిన ప్రాణహిత ప్రాజెక్టు సంబంధించి 80 టీఎంసీల మాకు అనుమతులు ఇవ్వండి, దానికి ఏబీఐపీ నుంచి నిధులు ఇప్పించండి, ఇచ్చంపల్లి నుంచి 200 టీఎంసీల వాటర్ ని మేము వరద జలాల్ని మేము డ్రా చేసుకుంటాము, దానికి పర్మిషన్లు ఇవ్వండి. దానికి తోడు ఇప్పుడు కేఆర్ఎంబి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు పరిధిలో ఉన్నటువంటి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి, దాంతోపాటు డిండి ఎత్తిపోతలకు సంబంధించి జాతీయ హోదా ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ 4 పాయింట్లను ఎజెండాలో పెట్టాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే సూచించింది. తెలంగాణ ఎజెండాను పక్కన పెట్టినటువంటి కేంద్ర ప్రభుత్వం కేవలం బనకచర్ల ఇస్తూనే సింగిల్ పాయింట్ ఎజెండాగా తీసుకోవడంతో తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు సంబంధించి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ ఆ మీటింగ్ కు వెళ్లాలా వద్దా అనేది కూడా ఇప్పుడు తేల్చిన పరిస్థితుల్లో ఏర్పడింది. ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్ళని విషయం ఇంతవరకు క్లారిటీ రాలేదు. ఒకవైపు ప్రతిపక్షాల నుంచి వచ్చేటువంటి ఒకవైపు విమర్శలను తట్టుకోవడం, ఒకవైపు కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికర పరిణామం కావచ్చు, రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కొంత గా ఉంటుంది. దానికి తోడు వాళ్ళు బీజేపీ సర్కార్ లో ఒకవైపు టీడీపీ పార్టీ భాగస్వామ్యం ఉన్నది కాబట్టి బీజేపీ నేతలు పెద్దగా ఈ విషయంలో మాట్లాడట్లేదు. తెలంగాణ ప్రయోజనాల విషయానికి వచ్చేసరికి ఒకవైపు కృష్ణా రివర్ బేసిన్ లో ఇప్పటికీ గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గా ఉన్న సమయంలో కేసీఆర్ అపెక్స్ కమిటీ మీటింగ్కి వెళ్లి ఆంధ్రప్రదేశ్ కి 512 టీఎంసీలు, తెలంగాణకు 200 కేటాయింపులు చేశారు. ఇప్పటికే ఒక కేంద్ర అపెక్స్ కమిటీకి సంబంధించిన మీటింగ్ మూడో తగ్గుతుంది. కానీ ఇప్పుడు అపెక్స్ కమిటీ మీటింగ్ అనకుండా దీన్ని కేవలం ఆంధ్రప్రదేశ్ లో బనకచర్లకు పూర్తిస్థాయి కేంద్ర ప్రభుత్వం సహకరించడం కోసమే దీన్ని తలపెట్టారనేది కూడా తెలంగాణ ప్రభుత్వం నుంచి ఒక అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇటు తెలంగాణలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఎదురుదాడి చేస్తుంది. రాష్ట్ర ప్రయోజనాలు అంటే ఇక్కడ బీఆర్ఎస్ ను కార్నర్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ దగ్గర కూడా ఒక ఆయుధం కనిపిస్తోంది స్వామి. అంటే ఇప్పటి వరకు మనం గత 10 ఏళ్లు చూసుకుంటే గనక కేసీఆర్ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు కృష్ణా జలాల్లో న్యాయపరంగా రావాల్సినటువంటి వాటా తెలంగాణకు రాలేదు. కేవలం 299 టీఎంసీల నీళ్లు మాత్రమే నీళ్లను అంగీకరించి 512 టీఎంసీలను ఏపీకి ఆ రోజు కేంద్రం కట్టబెట్టింది. సో ఏపీకి ప్రతిసారి నీళ్లు వెళ్ళిపోతున్నాయి, తెలంగాణ రావడం తెలంగాణకు ఉన్నటువంటి కనీసం వాటర్ను కూడా దక్కించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఇంకా చాలా పెండింగ్ ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. కృష్ణా నది పైన పెండింగ్ ప్రాజెక్టులకు వెంటనే క్లియరెన్స్ ఇవ్వాలన్నటువంటి ఒక నినాదం కూడా చాలా రోజుల నుంచి వినిపిస్తోంది. సో ఇప్పుడు ఈ బనకచెర్లతో పాటు తెలంగాణలో నీళ్ల ఉద్యమం ఒకటి ఏదో కనిపిస్తోంది బ్యాక్ ఎండ్ లో. సో రానున్న కాలంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సర్కార్ కృష్ణా నది జలాల్లో ఉన్నటువంటి ప్రాజెక్టులపైన క్లియరెన్స్ కోసం ముందడుగు వెళ్తుందనుకోవచ్చా? ఎట్లా చూడొచ్చు? అంటే తెలంగాణ ప్రభుత్వం కొన్ని కీలకమైనటువంటి అనుమతులు సాధించాల్సి ఉంది. ఇప్పటికీ పాలమూరు రంగారెడ్డి పథకానికి పూర్తి స్థాయి అనుమతులు రాలేదు, దానికి సంబంధించి కేటాయింపులు లేవు. మరోవైపు కలకుర్తి లాంటి ఎత్తిపోతల పథకానికి సంబంధించిన విషయంలో ఒకవైపు డ్రింకింగ్ వాటర్ సంబంధించిన విషయంలో తెలంగాణ ప్రభుత్వం అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటుంది. తెలంగాణలో 67% ప్రవహిస్తున్నటువంటి కృష్ణా రివర్ ఏరియా ఏదైతుందో దీనికి సంబంధించి మాకు 700 టీఎంసీల పైగా తెలంగాణ వాటర్ రావాల్సి ఉందని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వం వాదనలు వినిపిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పుడు వాదనలు పూర్తయ్యాయి, ఏపీ వాదనలు వినిపిస్తుంది. త్వరలోనే 2 రాష్ట్రాలకు వాటర్ కేటాయింపుల అవార్డు కానుంది. అవార్డు వచ్చే లోపే కానీ మన అవార్డు మనం సాధించుకోగలిగితే లాభం జరుగుతుంది అనేది కూడా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎదురుదాడి చేస్తుంది. ఇటు గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి సంబంధించి కూడా గోదావరి విషయంలో ఆంధ్రప్రదేశ్ ఇప్పటి వరకు కొన్ని విషయాల పోలవరం కింద నుంచి దిగువ నుంచి మేము 3 చెప్పేసి అందరినీ నమ్మించడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రయత్నం చేస్తుంది. దీనికి సంబంధించి సముద్రంలో కలిసే వరద జలాలను వాళ్ళు వినియోగించుకుంటే వచ్చే తప్పని చెప్పేసి వాళ్ళు మేధావులు కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, మిగతా రకాల అన్ని రకాల నిపుణుల్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారనేది కూడా ఇప్పుడు గోదావరి టీఎంసీలు మాకు రికార్డింగ్ అప్లికేషన్స్ రావాలి. వరద జలాలు కూడా 19 ఇక్కడ మీరు చెప్తున్నట్టు వాదన మొత్తం 2000 గోదావరి తర్వాత మీరు ఏమున్నా సరే మీరు దీనికి సంబంధించి అవార్డు అయితేనే మాకు హక్కులు దక్కుతుంది మీరు చెప్తున్నటువంటి విషయం. కానీ ఆంధ్రప్రదేశ్ మాత్రం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పటికే పోలవరం నుంచి 50 టీఎంసీలు రైట్ కెనాల్ ద్వారా కృష్ణా నదిలోకి కృష్ణా పాలనలోకి మళ్లించి అక్కడి నుంచి కృష్ణా పరివాహక సంస్థలు వినియోగించుకోవడం కోసం ప్రయత్నం చేస్తుంది. దానికి తోడు ఇప్పుడు బనకచర్ల గొల్లపూడి బనకచర్లకు సంబంధించి గొల్లపూడి ఏరియాలో దాదాపు సామర్థ్యంతో నిర్మించడం కోసం ఇక్కడ కృష్ణా రివర్ నుంచి కూడా నాగార్జున సంబంధించిన రైట్ కెనాల్ ని దాని సామర్థ్యం పెంచి అక్కడి నుంచి త్వరలో వచ్చే ఫ్యూచర్ లో రాయలసీమ కావచ్చు, కృష్ణా కావచ్చు, గోదావరి కావచ్చు, ఇటు ఉత్తరాంధ్ర కావచ్చు, ఎక్కడ ఇరిగేషన్స్ కి వాటర్ కి స్కేర్సిటీ లేకుండా చంద్రబాబు ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఇప్పుడు పోలవరం కంప్లీట్
అంటే ఇక్కడ గతం నుంచి చూసుకుంటే స్వామి గతం నుంచి చూసుకుంటే గనక చాలా సమస్యలు కేఆర్ఎంపీ విషయంలో కానీ జేఆర్ఎంపీ విషయంలో కానీ ప్రధానంగా గత 10 ఏళ్ల నుంచి అఫ్కోర్స్ తెలంగాణ ఉద్యమం రావడం ఇవన్నీ కూడా నీళ్ల కోసం జరిగినటువంటి ఉద్యమం అని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. రాష్ట్రం వచ్చిన తర్వాత ఎంత యూటిలైజ్ చేసుకున్నారన్న పాయింట్ ఒకటైతే గనక ఇక్కడ ఏదైతే తుంగభద్ర నదిపై నిర్మించినటువంటి ఆర్డీఎస్ ఉందో, రాజోల్ బండ డైవర్షన్ స్కీమ్ ఉందో, సో దానిపైన ఇంకా కొన్ని గొల్లాలు ఉన్నాయి. సో దానికి కూడా వాటర్ క్లియరెన్స్ రావాల్సినటువంటి అవసరం ఉంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు విషయంలో కూడా ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. సో వాటి విషయంలో కూడా నీళ్లను కొన్ని అంటే విడతలుగా ఇస్తున్నా కానీ పూర్తి స్థాయిలో నీళ్లను క్లియర్ చేసేటువంటి పరిస్థితి లేదు, నీటి వదిలేటువంటి పరిస్థితి లేదు తెలంగాణకు. ఈ విషయంలో ఇంకా పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ 2 ప్రాజెక్టుల విషయంలో. సో దీన్ని కూడా ఏమైనా ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుందా? సో ఒక నీళ్ల ఉద్యమాన్ని ఈసారి కాంగ్రెస్ పార్టీ సర్కార్ ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుందా గత ప్రభుత్వం చేయలేదని చెప్పేసి? అంటే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలోనే తెలంగాణకు అన్యాయం జరిగింది అనేది కూడా తెలంగాణ నుంచి వచ్చిన వాదన. కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో ఒకవైపు పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ ద్వారా కావచ్చు, బంకచర్ల రెగ్యులేటర్ ద్వారా కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కు పెద్ద ఎత్తున వాటర్ తీసుకెళ్లి అనేక రకాల ప్రాజెక్టులు ముందుగానే కట్టుకుని ఆ ప్రాంతంలో దాదాపు 190-200 టీఎంసీల వాటర్ ని స్టోరేజ్ చేసుకోగల సామర్థ్యాన్ని ముందుగానే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం చేసుకొని పెట్టిన కారణంగానే కృష్ణానదిలో కొత్తగా అవార్డు అయ్యే ముందు అంత కష్టంగా ముందే కట్టినటువంటి ప్రాజెక్టులకు సంబంధించి దాన్ని నేషనల్ క్యాపిటల్ గా పరిగణించి వాటికి ముందు అలొకేషన్ చేస్తారు. కట్టని వాటికి దాని తర్వాత ఇబ్బంది అవుతుంది. తెలంగాణ ఇప్పుడు ఇదే సమస్యను ఎదుర్కొంటుంది. తెలంగాణ ఇప్పుడు పాలమూరు రంగాన్ని విడిపోతల నాగార్జున కింద ఒకటి పులిసించడానికి కూడా తెలంగాణ వినియోగించుకోగలుగుతుంది. కానీ తెలంగాణ ప్రభుత్వం గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇదే బంకచర్ల ఇదే అంశాన్ని ఏదైతే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మాట్లాడుతున్నటువంటి ఇచ్చిపల్లి టు కావేరి గోదావరి కావేరి అంశాలు మాట్లాడిందో దీనికి సంబంధించి గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గా ఉన్నప్పుడు అప్పుడు ముఖ్యమంత్రి వైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తోటి మనం ఇచ్చంపల్లి నుంచి వాటర్ తుపాకులగూడ నుంచి ఎత్తిపోసుకొని నాగాసాగర్ లో పోసుకొని నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలంలోకి తీసుకున్నాం. ఇప్పుడు ఎప్పుడు కూడా ఎలాంటి వరదలు వచ్చినప్పుడు కూడా వాటర్ ను పూర్తిగా వినియోగించుకొని రాయలసీమలో సస్యశ్యామలం అందులో 50% వాటర్ మీ తెలంగాణ వినియోగించుకుంటామని చెప్పి ఒక ప్రతిపాదన పెట్టారు. ఇప్పుడు అప్పుడేంటంటే ఉమ్మడిగా ఆంధ్రప్రదేశ్ కు లాభం జరుగుతుంది, తెలంగాణకు లాభం జరుగుతుంది అనేది కేసీఆర్ ప్రతిపాదించారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పుకోకపోతే ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రిగా వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ఇప్పుడు తెలంగాణ ప్రమేయం లేకుండానే పూర్తి స్థాయిగా ఆంధ్రప్రదేశ్ లోకి ఈ ప్రాజెక్ట్ ను పూర్తిగా పూర్తిగా ఆంధ్రప్రదేశ్ గా పరిమితం చేసి నిర్మించబోతున్నారు. దీంతో తెలంగాణకు పూర్తిగా నష్టం జరుగుతుంది. మిగులు జనాలు పేరు చెప్తున్నప్పటికీ కూడా ఫ్యూచర్ లో వాటర్ అప్లికేషన్ సమయం సంబంధించి కూడా దీనికి అందులో కూడా మాకు వాటర్ వస్తున్నారు చెప్తున్నటువంటి విషయం. రైట్ స్వామి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ. రైట్, కరెస్పాండెంట్ నాగేశ్వరరావు కూడా మనతో పాటు అందుబాటులో ఉన్నారు. నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఎపెక్స్ కౌన్సిల్ సమావేశానికి హాజరు కావాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇట్లాంటి నేపథ్యంలో ఆఫ్ కోర్స్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని విభేదించింది. ఈ కౌన్సిల్ సమావేశానికి రావు, సింగిల్ పాయింట్ ఎజెండా మీద ఆంధ్రప్రదేశ్ బనకచెర్ల మీద ఏదైతే చర్చలకు పిలిచిందో ఆ చర్చలకు రేపు రావు అంటూ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే క్లియర్ కట్ గా చెప్పేసింది. సో దీని తర్వాత పరిణామాలు ఎట్లా చూడొచ్చు నాగేశ్వరరావు? I think Nageswara some technical issue ఉన్నట్టుంది. సో ఏదేమైనా తెలంగాణకు అన్యాయం జరుగుతోంది. ఈ ప్రాజెక్టు వల్ల చాలా వరకు గోదావరి బేసిన్ లో కానీ అందులో 3/2 భాగాలు తెలంగాణలోనే పరివాహక ప్రాంతం ఉంటుంది. సో నీళ్లను తరలిస్తే తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరగబోతోంది. శ్రీరామ్ సాగర్ కానీ కాళేశ్వరం ప్రాజెక్టులకు వరద నీళ్లు భారీగా తగ్గేటువంటి ప్రమాదం ఉంటుంది. సో ఇప్పటికే అంటే తెలంగాణలో కొన్ని ఆధారిత గోదావరి నది ప్రవాహ ఆధారిత జిల్లాలు ఏవైతే ఉన్నాయో మంచిర్యాల కానీ, భూపాలపల్లి కానీ, ములుగు, జగిత్యాల, వరంగల్ ఈ ప్రాంతం అంతా కూడా రానున్న కాలంలో ఒకవేళ బనకచెర్ల ప్రాజెక్టు ముందుకు కదిలితే తప్ప ఈ ప్రాంతం మొత్తం కూడా వాటర్ సప్లైలో చాలా ప్రమాదంలో పడుతుంది అన్నది కూడా ప్రధానంగా వినిపిస్తోంది. సో ఇట్లాంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కొంత ఒక అడుగు వెనక్కేసింది. సో తెలంగాణలో స్థానిక సంస్థలు ఎన్నికలు కూడా ఉన్నాయి. సో ఇట్లాంటి నేపథ్యంలో రేవంత్ ప్రభుత్వం ఎపెక్స్ కమిటీకి దూరంగా ఉంది. కేంద్రం ముందు బనకచెర్లపై పెట్టడానికి అటు బనకచెర్లపై ఉన్నటువంటి పూర్తి డిపిఆర్ తో పాటు ప్రాజెక్టు వివరాలకు సంబంధించి అన్ని పెట్టడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధమైంది. ఒకవేళ అక్కడి నుంచి ఏదైనా కొంత చేంజెస్ ఉంటే గనక తెలంగాణలో బీజేపీని కార్నర్ చేయాలని కూడా రేవంత్ రెడ్డి చూస్తున్నారా? అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు ఈ సమావేశానికి హాజరు కాలేదా? తెలుగుదేశం పార్టీతో ఏపీ సర్కార్తో రేవంత్ ములకత అయ్యారన్నటువంటి విమర్శలకు చెక్ పెట్టడానికే తెలంగాణ సర్కార్ దూరంగా ఉందన్నటువంటి ఒక పొలిటికల్ లైన్ కూడా దీంట్లో స్పష్టంగా కనిపిస్తోంది. సో రేపటి రోజున
రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఇద్దరు ఒకటే తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి నీటి వాటాను ఆంధ్రాకు కట్టబెట్టారన్నటువంటి విమర్శ వస్తుంది. సో అందుకే అది భారతీయ జనతా పార్టీకి, ఆఫ్ కోర్స్ భారతీయ జనతా పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఇద్దరికి కూడా ఒక పొలిటికల్ వెపన్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇట్లా నేపథ్యంలో ఒకవేళ రేపొద్దున బనకచెర్ల ప్రాజెక్టు పైన తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఏమాత్రం గ్రీన్ సిగ్నల్ వచ్చినా కానీ కదలికలు వచ్చినా కానీ చట్ట ప్రకారంగా కాకుండా చట్ట వ్యతిరేకంగా ఒకవేళ ప్రాజెక్ట్ నిర్మాణం జరిగితే ఖచ్చితంగా తెలంగాణలో భారతీయ జనతా పార్టీని కార్నర్ చేయడానికి రేవంత్ రెడ్డి ఆఫ్ కోర్స్ ఖచ్చితంగా ఒక వెపన్ లాగా దీన్ని వాడేటువంటి అవకాశం ఉంటుంది. సో స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఎపెక్స్ కౌన్సిల్ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కాకపోవడానికి ఒక పొలిటికల్ ఎజెండా కూడా ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవైపు తెలంగాణకు నష్టం జరుగుతుంది అన్న పాయింట్ ఒకటైతే గనక ప్రజా సమస్యల దృష్ట్యా ప్రజా కోణంలో చూస్తే పొలిటికల్ యాంగిల్లో చూస్తే గనక ఖచ్చితంగా ఇటు బీఆర్ఎస్ పార్టీకి ఒక పెద్ద వెపన్ లాగా అవుతుంది. కౌన్సిల్ సమావేశానికి హాజరై సింగిల్ పాయింట్ ఎజెండా మీద ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆల్రెడీ లేఖ ఇచ్చినటువంటి క్రమంలో ఆ లేఖ పైన ఆ బనకచెర్ల ప్రాజెక్టు పైన మాట్లాడడానికి మేము సిద్ధంగా లేవు, మాకు సంబంధం లేదు, ఆ ప్రాజెక్టే చట్ట వ్యతిరేకంగా జరుగుతోంది, సో దాంట్లో మళ్ళీ మేము వచ్చి మాట్లాడాల్సినటువంటి అవసరం లేదంటూ కూడా కేంద్రానికి లేఖ రాశారు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం నుంచి. సో ఇట్లా నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి ఎపెక్స్ కౌన్సిల్ సమావేశానికి దూరంగా ఉన్న స్పష్టంగా కనిపిస్తోంది. సో ఇది ఒకవేళ ఇదే జరిగితే కనుక రేపొద్దున ఏమాత్రం చర్చలు సఫలమై ఏపీకి మేలు చేసే విధంగా ఈ ఎపెక్స్ కౌన్సిల్ సమావేశం జరిగితే కనుక ఖచ్చితంగా ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో అండ్ ప్రభుత్వం పైన భారీ ఎఫెక్ట్ అయితే పడుతుందని చెప్పొచ్చు. సో రైట్, మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందుబాటులో ఉన్నారు. నాగేశ్వరరావు, గుడ్ ఆఫ్టర్నూన్. సో ఎపెక్స్ కౌన్సిల్ సమావేశానికి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని కేంద్రం పిలిచింది. దాంట్లో తెలంగాణ ప్రభుత్వం దాన్ని విభేదించింది, మేము రావట్లేదని ఖరాఖండిగా చెప్పింది. సో నెక్స్ట్ ఎట్లాంటి పరిస్థితులు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఆంధ్రప్రదేశ్ నుంచి ఎట్లాంటి రియాక్షన్ చూడొచ్చు నాగేశ్వరరావు? ఏదైతే బనకచెర్ల గోదావరికి సంబంధించిన ఈ యొక్క ప్రాజెక్టు ఏదైతే కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందో దీనికి సంబంధించి ఏదైతే రాయలసీమ అలాగే ప్రకాశం నెల్లూరు ప్రాంతాలకి సాగునీరుకి సంబంధించి అందించే విధంగా ఇక్కడ ఆ ప్రాంతాల్లో నీరు తక్కువగా ఉండటం వల్ల ఈ యొక్క గోదావరి జనాలను ఏదైతే వరద నీటిని ఒడిసిపట్టి ఆ యొక్క 300 TMC నీటిని కృష్ణా జలాల మీదుగా ఇటు మళ్లించే విధంగా అయితే ప్రణాళిక తీసుకుంది. అయితే గతంలో ఏదైతే కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం రెండు రాష్ట్రాలు విడిపోయినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టంగా చెప్పారు, దీని ఏదైతే ఈ యొక్క జల వివాదం తలెత్తే అవకాశం ఎక్కువగా ఉంటుంది, రెండు రాష్ట్రాలకి ముందుగానే విడగొట్టేటప్పుడే దీనికి సంబంధించి అన్ని ప్రణాళికబద్ధంగా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి కేటాయించే విధంగా ఒక ప్రణాళిక రూపొందించాలని కూడా అప్పట్లోనే మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పిన పరిస్థితి కూడా ఉంది. దీనికి సంబంధించి ఏదైతే అప్పట్లో పోయిన ముఖ్యమంత్రి దీనికి సంబంధించి గత ముఖ్యమంత్రులు ఏదైతే తెలంగాణ ముఖ్యమంత్రి అలాగే ఏపీకి సంబంధించిన గత ముఖ్యమంత్రి ఇద్దరు కూడా 4 పర్యాయాలు దీనికి సంబంధించిన మీటింగ్లు కూడా ఏర్పాటు చేసి దీనిపై చర్చించిన పరిస్థితి అయితే ఉంది. తర్వాత ఈ యొక్క బనకచెర్లకు సంబంధించి బనకచెర్ల ప్రాజెక్టుని తర్వాత ఈ యొక్క ఏపీకి సంబంధించి గత ముఖ్యమంత్రి దీనికి ముందుకు తీసుకెళ్లిన పరిస్థితి నేపథ్యం ఉంది. అయితే ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా దీన్ని ఏదైతే తెలంగాణకి ఎలాంటి నష్టం జరగదు, ఏదైతే వరదకు సంబంధించిన వచ్చే వాటర్ ని సముద్రంలోకి వెళ్లే వాటర్ ని మాత్రమే మేము ఒడిసిపెట్టి వాటిని 300 TMCలు మాత్రమే 300 లోపు TMCలు నీటిని మాత్రమే ఈ యొక్క బనకచెర్లకు తరలించి వాటి ద్వారా ఆ యొక్క రాయలసీమ ప్రాంతానికి తరలిస్తాము, అలాంటిది తెలంగాణకి ఎలాంటి నష్టం వాటిల్లదని చెప్పేసి ఏపీ ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. గతంలో కూడా తెలంగాణలో కొన్ని ప్రాజెక్టులు నిర్మించినప్పుడు కూడా ఎలాంటి అభ్యంతరాలు ఏపీ నుంచి చెప్పిన దాఖలాలు లేవు. అలాంటిది ఇప్పుడు దీనిపై యొక్క ఈ బనకచెర్లకు సంబంధించిన దానికి అభ్యంతరాలు చెప్పడం కనుక అర్థం కాని పరిస్థితిగా ఉందని చెప్పిన పరిస్థితి. దీనికి సంబంధించి కేంద్రానికి దీనికి సంబంధించి బనకచెర్ల సంబంధించిన సమావేశం ఏర్పాటు చేయాలని కూడా కోరటంతో రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులతో కేంద్రం సమావేశం ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం నుంచి ఈ యొక్క సమావేశానికి హాజరు కావాల్సిన అవసరం లేదు అన్న విధంగా కూడా పంపించడం జరిగింది. అయితే
ఏపీ మాత్రం ఏదైతే మిగులు జలాలను మాత్రమే ఒడిసిపట్టి వాటిని తరలించే విధంగా చూస్తున్నాం తప్ప తెలంగాణకి రావాల్సిన నీటిని వెళ్ళాల్సిన నీటిని ఆపి మేము రాష్ట్రానికి తరలించుకోవట్లేదన్న విధంగా అయితే ఏపీ ప్రభుత్వం Right. పరిస్థితి అయితే ఉంది. థ్యాంక్ యూ నాగేశ్వరరావు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో బనకచెర్ల ప్రాజెక్టు పైన సింగిల్ పాయింట్ ఎజెండా ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసిందో, సో అంశంపైన మేము మాట్లాడడానికి సిద్ధంగా లేవు, బనకచెర్ల ప్రాజెక్టే చట్ట విరుద్ధంగా నడుస్తుంది, దానిపైన మళ్ళీ చర్చించాల్సినటువంటి అవసరం లేదంటూ కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖరాఖండిగా కొట్టేసింది. ఒకవేళ రేపొద్దున అంటే ఇక్కడ ఒక మరక కూడా ఉంది. ఇద్దరు గురు శిష్యులు అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి హాజరైతే ఆంధ్రప్రదేశ్కు కట్టబెట్టేటువంటి ప్రమాదం ఉంది. సో రేపు పొద్దున ఏమాత్రం ఓకే చేసినా కానీ కూటమి ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా బనకచెర్ల ప్రాజెక్టు ముందు కదిలితే ఖచ్చితంగా రాజకీయ పరంగా అది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చాలా పెద్ద ఎదురు దెబ్బ. అండ్ మోర్ ఓవర్ ఒకవేళ అపెక్స్ కౌన్సిల్ సమావేశం హాజరు కాకపోయినా రేపొద్దున భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ఉంది కాబట్టి ఏమైనా ముందు అడుగు వేస్తే ఖచ్చితంగా బీజేపీని టార్గెట్ చేయడానికి కూడా ఇది ఒక ప్రధాన సరైనటువంటి సమయంగా చూడొచ్చు. అండ్ బీఆర్ఎస్ పార్టీ కూడా ఎట్లాంటి వెపన్ కానీ పొలిటికల్ ఆయుధం కానీ లేకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. బట్ అయినా బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో ప్రస్తుతానికి కేంద్రం ఇప్పటికే ప్రకృతి విరుద్ధంగా ఉంది. సో ఇక్కడ నేచర్ సంబంధించినటువంటి అంశాల్లో కొన్ని వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో దాన్ని ఇప్పటికే ఆపడం జరిగింది. అది అలాగే ఆగి ఉంటుందా, ముందుకు ఏమైనా వెళ్ళినటువంటి పరిస్థితులు ఉంటాయన్నది మాత్రం చూద్దాం. బనకచెర్ల ప్రాజెక్టు పైన ఎట్లాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి. దట్స్ అవర్ నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్.